ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్న పరిస్థితి నెలకొంది. 44 డిగ్రీలకు తగ్గకుండా ఎండలు మండుతున్న నేపథ్యంలో రోజు రోజుకు ప్రజలు బయటకు వెళ్ళాలంటే బెంబేలెత్తుతున్న పరిస్థితులు నెలకొంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై నేడు మాత్రం 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో చూడొచ్చు 12 దాటిందంటే రోడ్లపైన జనాలు కరువు. ఎందుకంటే అత్యధికంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇంకోవైపు ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి సూచనలు చేస్తుంది. ఎండల నుండి ఉపశమనం కలిగే విధంగా తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్తుంది. చూడొచ్చు ప్రధానంగా వీరందరూ కూడా ఎండలను సైతం లెక్క చేయకుండా అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలు ఒక్కసారిగా ఏర్పెక్కిపోతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారి బాణుడు బగబగమానడం, సన్ స్ట్రోక్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. 2025 మే 22న 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ఉష్ణోగ్రతలు బీట్ చేసేందుకు సూర్యుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో రికార్డైన ఉష్ణోగ్రతలు ఇప్పటివరకు అయితే దాటలేదు. ఇప్పుడు మాత్రం నిన్నటి ఉష్ణోగ్రతలను చూసుకుంటే 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మాస్క్ కానీ, క్యాప్ కానీ, తలపై టవల్ కానీ కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి జిల్లా అధికారులు హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా సరే అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి సూచనలు చేస్తుంది. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని నీరు తాగాలి. ఎప్పటికప్పుడు డిహైడ్రేషన్ కాకుండా బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎండ వేడిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా చల్లని పానీయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూడవచ్చు పోలీసులు కూడా ఎండ నుండి ఉపశమనం పొందే విధంగా పూర్తి స్థాయిలో వారికి రక్షణ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎండలో ప్రతినిత్యము ఉద్యోగం చేస్తున్న పోలీసులకు కూడా అక్కడ ఫాగర్స్ ఏర్పాటు చేసింది. కొంత ఉపశమనం కలిగే విధంగా వారికి ఉపయోగం పడే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండల నుండి కాపాడుకునే విధంగా తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి ఆరోగ్య శాఖ హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఇటు వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎండల నుండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. తమ విలువైన ప్రాణాలను జాగ్రత్త చూసుకోవాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ఎండలు తీవ్రతరంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.